వంటకంబు ఇయాల మారి బిందు ఒక్కొక్క నాట్య ముందు పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి అంత్యకృష్ణ ఊరైతారు. ఏమిటి అవతారం ఏమిటి నా పరారం అవతారం దేవకన్య ఇటు దిగి వచ్చిందని భ్రమిసిపోదు నా కలలైనా మహంకాళి నా పక్కనపోదు నా ఎప్పుడైనా
ఇరకాటంలో పడిపోతావు ఎందుకని మాయ మాయ చేసది వాడను నేనే ఎన్న శుభధర్మము తరుగును ఎప్పుడు అధర్మము పెరుగునో అప్పుడు సృష్టించుకొందు అర్జునా నువ్వేదో అద్భుతాలు చేస్తున్నావటగా. దేవుని సామ్రాజ్యాన్ని నువ్వు చూసావా? ఆయన సామ్రాజ్యాన్ని నువ్వు కూడా చూడొచ్చు, కానీ దానికి మళ్ళీ పుట్టాలి. ఏంటి మళ్ళీ పుట్టడమా? కానీ ఎలా మళ్ళీ పుట్టడం? మళ్ళీ పుట్టడం అంటే చనిపోయి పుట్టడం కాదు, మారు మనసు పొందడం. వందనం శ్రీరాజరాజయోగీశ్వర విష్ణుగా జన్మించినావుగా, భక్త చందనం చిందించు రాజువే నీవుగా, రైతమే బోధించినావుగా. విశ్వాసయోగాన్ని విశ్వానికే దాటి నిర్మయం నందించు వీరుడా, కారుణ్య కాలాన్ని లోకానికే నిర్మయం నందించు వీరుడా. రావణ బ్రహ్మ జ్ఞానబోధ వినగలిగే
దైవాత్మ వినురావేమా అది ప్రబోధించ త్రైతముని విశ్వరామ వినురవేమా అంటూ వేమనగా యోగీశ్వరుడే వెలసెను మహిళోనా విశ్వరామ వినురవేమా అంటూ 3002 పద్యమనులకు పుటముని ధరింపజేసిన భగవనాత్మ జయ వేమన భగవా జయ జయ వేమన భగవా జయ వేమన భగవా జయ జయ వేమన భగవా వేమన భగవా వేమన అధర్మాన్ని అణిచేయగా స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే వచ్చాడు భగవంతుడై నేలపై అడుగేశాడు ఆనందుడై దశ దిశలు పరచియున్న నీ దిక్కుకు వచ్చాడు పరిమితులు లేని పరమే నీ వరమై వచ్చాడు ఆదరణతో ఆదరించే ఆదికర్తే వచ్చాడు ఆచార్య ప్రబోధానందుడై వచ్చాడు దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై అడుగేశాడు ఎలా తీర్చుకోగలం నీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా నీ మాటే మనసులకి కనుగయ్యా గురువర్యా నీతోటే బతుకులకు కనుగయ్యా శేఖరం ప్రభాకరం క్షమాస్కరం